కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత యువ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైన శ్రీ దాల్చల్ దేవతల గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ఒంగోలు మున్సిపల్ డిప్యూటీ మేయర్ వేమూరి బుచ్చి గారికి, కార్పొరేటర్ శాండిజయ గారికి, పట్టణ అధ్యక్షులు మదర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి గారికి, మాజీ చైర్మన్ ఎప్పుడు ఎల్లప్పుడూ నూతనంగా చైర్మన్ ఉండే వ్యక్తి పర్మనెంట్ చైర్మన్ గౌరవ చైర్మన్ ఎక్కల తులసరా గారికి, అదేవిధంగా ఏఎంసీ మాజీ చైర్మన్ అందరూ చైర్మన్లే సింగరాజు మా మిత్రుడు, ఏఎంసీ చైర్మన్ ఒంగోలు మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరాజు రాంబాబు గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ పిఎల్డీఏ చైర్మన్ అదే చైర్మన్ వచ్చేస్తుంది నాగసాయి గారికి, తెలుగుదేశం పార్టీ బంగారు కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ఎంతోసేపు ఎదురు చూసిన సందర్భం వచ్చింది. మన ప్రీతమ నాయకులు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రామచంద్ర చంద్రబాబు గారిని ఒక మంచి సందేశాన్ని బంగారు కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రాగానే మన గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సందర్భంగా ఈ వీధిలో మన వినాయకులను పెట్టుకోవటం, మాతో పాటు ఎంపీ గారు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం రావటం, మన వాళ్ళందరితోటి కాసేపు అందరినీ కలిసినట్టు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతిసారి పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆనవాయితీ ప్రకారంగా మనకి ఫస్ట్ అక్కడి నుంచి మన స్వర్ణకారులు కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్వర్ణకారులు రావటం, మళ్ళీ ఈసారి మన వాళ్ళు వేరే వాళ్ళు మన తిరుమల వాళ్ళు పెట్టారు, ప్రసాద్ గారి ఫ్రెండ్స్ వాళ్ళ తరఫున వాళ్ళు పెట్టారు, అది కూడా చూసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా గాంధీ రోడ్లో ఇక్కడికి రావటం చాలా సంతోషం. మీ అందరినీ కలుసుకోవటం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఇది, అందరూ కూడా కలిసే కార్యక్రమం. వినాయక చవితి అనగానే దగ్గర 11 రోజులు కానీ ఇట్లాగా కార్యక్రమాలు చేసుకోవటం, అందరూ కూడా సాయంత్రం అయితే అన్ని కుటుంబాలు కూడా కలుసుకోవటం, అందరూ కూడా ప్రసాదాలు ఒక దగ్గర 20 ఇళ్లలో తింటాం. ఈరోజు అందరం కూడా ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తిని కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి కూడా ఒక మంచి టైము ఉండే టైము వినాయక చవితి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు వచ్చే ఆనవాయితీలో ఈరోజు మీ అందరం కూడా రావడం జరిగింది. ఒంగోలు అనేది మీ అందరూ కూడా ఏదైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా అందరూ సహకారం ఉండాలి. అందరూ కూడా కలిసి మనం పనిచేసుకోవాలి. పనిచేసుకుంటేనే అందరికీ ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. మనం ఇప్పుడు కూడా ఒక మంచి పద్ధతిలో 10 మందికి బాగుండాలని చూసేవాళ్ళం. ఆ పద్ధతిలోనే అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా సంతోషంగా విధంగా మేము కూడా మా నోటీస్కి వచ్చినా కూడా ఇబ్బంది లేని కార్యక్రమాలు అందరూ బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. ఇక ముందు కూడా అలానే వెళ్తాం. ఒంగోలు నగర అన్ని విధాలుగా కూడా మన ఎంపీ గారు సహకారం, ఎంపీ గారి సూచనలు మేమందరూ కూడా కలిసి మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా చేసి అన్ని విధాలుగా కూడా నగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. మీ అందరూ కూడా ఇప్పుడు పార్టీని కానీ అదేవిధంగా అందరినీ కూడా నమ్ముకొని ఒక పద్ధతి ప్రకారంగా ఈ స్వర్ణకారంగా మన గోల్డ్ మర్చెంట్స్ కూడా అందరూ కూడా టాప్స్ ఉండేవాళ్ళు కూడా అంతా ఉన్నారు. మీ గోల్డ్ మర్చెంట్స్ కూడా ఏ సమస్య ఏ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతలో మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం మేము ఎప్పుడు వస్తానే ఉన్నాం. అందరూ కూడా కలిసినందుకు, అందరినీ కూడా చూసి పలకరించినందుకు ఆ వినాయక స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి. మీరు చేసే భక్తుల్లో ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ఆ భగవంతుని అందరినీ కూడా జీవించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం గాంధీ రోడ్ లో పెద్ద వినాయక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం, ఆ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారితో ఈరోజు మేము రావటం అనేది ఒక సంతోషంగా కూడా భావిస్తూ
ఘన స్వాగతం మామూలుగా ఇచ్చినట్టుగా ఎప్పుడు కూడా గాంధీ రోడ్ లో జరుగుతూనే ఉంటుంది. ఆర్య వయసు ప్రముఖులందరూ కూడా వినాయక స్వామి వారి ఆశీస్సులు కావాలి, వ్యాపారాభివృద్ధి కావాలనేది ఎప్పుడు కూడా వారు ప్రతి సంవత్సరం కోరుకుంటుంటారు. కానీ వారు అభివృద్ధి చెందుతున్నారో అనేది కనపట్లేదు, కానీ వినాయక స్వామి అభివృద్ధి చెందటం లేదు. ఆ ముందంతా చూసాం, కరెన్సీ వినాయక స్వామి ఉండేది, బంగారు వినాయక స్వామి ఉండేది, వెండి వినాయక స్వామి ఉండేది, డైమండ్స్ కూడా వినాయక స్వామి బుధవారం చిన్న గోల్డ్ అట్లా ఆ వినాయక స్వామి మరలా తిరిగి ఈ అన్ని అలంకారాలు వారికి ఎప్పుడు వస్తాయనేది ఎదురు చూస్తుంటాం. జనార్దన్ గారు మేమైనా కూడా అంటే మీ వ్యాపారాలు బాగుండాలి, అది ముఖ్యంగా. ఆ వ్యాపారం బాగుండేదానికి వినాయక స్వామి వారి ఆశీస్సులు మీకు అందరు కూడా మీ కుటుంబాలకు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే స్వర్ణకారులు కూడా చెప్పారు, మరి ఎమ్మెల్యే గారు మేమందరూ కూడా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పున్నారని వారికి ఏదో కమ్యూనిటీ హాల్ కావాలని అక్కడ కొత్తగా ఏర్పడిపోయే ఇప్పుడు అక్కడ కొత్త కాలనీ దగ్గర వారు అక్కడ అలాట్మెంట్ అగ్రహారంలో చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ చావుడి విషయం కూడా అక్టోబర్ 2వ తారీఖు వస్తుందని కలెక్టర్ గారు జేసీ గారు మొన్న ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారితో మాతో చెప్పడం, అదేవిధంగా ఆయన ఆనం రామనారాయణ గారి దగ్గర కూడా ప్రపోజల్ పంపించి 45 లక్షల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ కూడా అక్కడి నుంచి కూడా రాబోతుంది, వచ్చేసి ఉంటుంది. అది కూడా కలెక్టర్ గారు జేసీ గారితో కూడా మీకు అక్టోబర్ 2వ తారీఖుకి అది ప్రారంభం అన్నా కూడా జరిగే కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా కూడా చూస్తామని తెలుపుకుంటూ, ఎప్పుడూ ఆనవాయితీ ప్రకారం మాగుంట కుటుంబం దాదాపు 35 సంవత్సరాలుగా ఇక్కడ రావటం గాంధీ రోడ్ లో ఎలక్షన్ సమయంలో చూస్తే పూల వర్షాన్ని కురిపిస్తూ వస్తారు, ఆహ్వానాన్ని పలుకుతాం. అవన్నీ కూడా ఎప్పుడు మర్చిపోలేము. అందువల్ల ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నవారు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఎటువంటి కష్ట నష్టాలున్నా కూడా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గరికైనా నా దగ్గరికైనా రండి, వీలైనంత వరకు సాయం చేసి పరిష్కరించే కార్యక్రమాన్ని తప్పకుండా కూడా చేస్తామని కూడా తెలుపుకుంటూ, ఈ రోజు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు మా విగ్రహం ఇక్కడేనా చాగల్ అవునవును చాలా పెట్టున్నారు, ఇక్కడ స్టోరేజ్ పెట్టున్నారు. అప్పుడు మట్టి విగ్రహాన్ని రాబోయే సంవత్సరాన్ని ఖచ్చితంగా సోదరులు మన జనార్దన్ గారు చెప్పినట్టుగా స్థానిక శాసనసభ్యులు మట్టి విగ్రహాన్ని అప్పటికి కూడా పెద్ద విగ్రహం కూడా చేసేదానికి టెక్నాలజీ కూడా వచ్చేస్తున్నాయి. మట్టి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని మన గౌరవ శాసనసభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఆచరణలో కూడా తీసుకురావాలని కోరుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని గాంధీ రోడ్ లో ఉన్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా మాగుంట కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఒక్క నిమిషం డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు చరకాల మిత్రుడు చిన్నప్పటి నా క్లాస్మేట్ చెప్తామంటే మదర్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మదర్ గారు మా రావాల్సి గారు రండి, మీరు రండి సార్, మీరు రండి సార్, బాయ్. ఉదయం ఆయన గురించి చెప్పాలంటే ఏం చేస్తాం. మా దళపతి గారు మా అందరికీ చదువు చెప్పాడు, అన్ని నేర్పాడు. మమ్మల్ని నన్ను కూడా తీసుకెళ్ళాం స్కూల్ కి, అన్ని నేర్పాడు. అక్కడ మా గురువు గారు దళపతి గారికి మన ప్రియతమ నాయకులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రియతమైన యువ నాయకులు రామచంద్ర సంగతి గారు, వారిద్దరు ఆశీస్సులు ఉండాలని చెప్పి వారిద్దరూ కలిసి దళపతి గారిని సన్మానించాల్సిన కూర్చున్నాం. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను, గ్రాడ్యుయేషన్ సెకండ్ క్లాస్ అంటే ఆయన తెలియ కదా, అదే చెప్పాను. అందరూ పురుషు బదిలీ పురుషు యూత్ బ్యాచ్ అందరండి. ఇస్తా అట్లానే ఇంకొంతమంది వచ్చి దండలు తీసుకోండమ్మా, స్వామివారి దండలు మహేష్ ఇస్తామా, మీరు చూడమ్మా.
లడ్డు లడ్డు ప్లీజ్ ప్లీజ్ సేవలు తీయద్దు. మీకు ఒక పదార్థం ఇస్తాము. దయచేసి మా కోరిక ఏంటంటే ఆ మొత్తాన్ని మీరు తెలాలి. దీన్ని మీరు ఎట్లా ఉందో చెప్పగలిగితే మేము శ్రద్ధలు అవుతాం. అయ్యా ప్రసాద్ అన్న కొంచెం వెనక్కుండా మన అన్నా అవుదా చూడరా. ఇప్పుడు గోల్డ్ శేషరావు ఆధ్వర్యంలో తాతాప్రసాద్ పెద్దలు పార్లమెంట్ సభ్యులు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు మన శాసనసభ్యులు గౌరవనీయులు దామోదర్ జాతర గారికి రాబోయే పార్లమెంట్ అధ్యక్షులకి మీరు ఆశీస్ ఉండాలని రాజస్థాన్ నుంచి తెప్పించారు కూడా గోల్డ్ శేషరావు. అన్నా అవుతారు చూడరా ప్రసాద్ అన్న. ప్రసాద్ అన్న చూడండి సార్. సార్ ఒక చెప్పండి చెప్పండి అందరూ చెప్పట్లు. మీ ఇంకా సార్ కనిపించారు కదా. మనందరికీ కూడా ఎప్పుడు మన కమ్యూనిటీ వాళ్ళకి మన ప్రధాన వాళ్ళకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా మేము ఉన్నాం.